అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పుత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఇదో వింత. ఈ కథ 2004 నవ్య వారపత్రికలో హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. నేను, భవానీ, యశోద, సీత ఒక గ్రూపు. అందరం ఇల్లాళ్ళమే. కలిసిన కాసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకుండా జోకులేసుకుని మనసారా నవ్వేసుకుని కాఫీలు తాగి విడిపోతాం. ఫోన్లు చేసుకుని కబుర్లు చెప్పుకుంటాం. గత 15 ఏళ్లుగా దినదిన ప్రవర్ధమానం అవుతోంది మా స్నేహం. మధ్యాహ్నం 3ంటికి భవానీ దగ్గర నుంచి ఫోను. వెంటనే వస్తే నీకో తమాషా చూపిస్తా అంటూ. వెంటనే తయారై ఆటోలో వెళ్ళాను వాళ్ళ ఇంటికి. మా ఇంటికి దూరమే వాళ్ళ ఇల్లు. భవానీ కూతురు సుమ డిగ్రీ పాస్ అయి ఒక ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేస్తోంది. సాయంత్రం పూట చిన్నపిల్లలకి సంగీతం నేర్పుతూ తను నేర్చుకున్న సంగీతాన్ని సార్థకం చేసుకుంటుంది. నే వెళ్ళేసరికి వాకిట్లోనే ఎదురైంది సుమ. ఏమిటి సుమ, నన్నెందుకు రమ్మన్నారు అంటే, రండి ఆంటీ, మీకో విశిష్ట వ్యక్తిని చూపిస్తాను అంది. లోపలికి వెళ్ళాం. భవానీ దగ్గరుంది ఒక పాప. 5 ఏళ్లుంటాయి. బొద్దుగా ముద్దుగా ఉంది. ఇదిగో ఈ పాప గురించే నీకు చెప్పింది అంది భవానీ. నీ పేరేమిటమ్మా అని అడిగాను. భానవ అంది ముద్దుగా. అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను. చెప్పింది భానవ. అంటే భావన అని అర్థం అన్నమాట అంది సుమ. నాకు మరీ ముద్దు వచ్చింది. ఊరి ఊరని ముక్క రుచి, వచ్చిరా అని మాట రుచి అన్నాను. అవునవును, ఇంకా విను అని, భావన ఒక పాట పాడమ్మా అంది భవానీ. వరణీవా మృదునాపి వనరుహ చెలిను నారే సుచరిర బంచరనేవి అని పాడసాగింది. నాకు భలే నవ్వొచ్చింది. ఈ పాపని ఉన్నపళంగా టీవీకి పంపిస్తే మరో రివర్స్ గేర్, గజిబిజి గపదని అవుతుంది అన్నాను. అబ్బే, ఇది గిన్నీస్ బుక్ కేసు అంది భవానీ. అంతలోనే ఓ కుర్రాడు వచ్చాడు. ఇద్దరికీ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పాప అన్నట. నీ పేరేమిటి నాన్న అన్నాను. భతర్ అని చెప్పాడు. భరత్, ఇవాళ ఆలస్యమైందేం అంది సుమ. ఇలావా స్పోర్ట్స్ రిపీయర్డ్ ఉంది మిస్, అందుకే లేట్ అయింది అన్నాడు. పద వాళ్ళ ఇంటికి వెళ్దాం, అందరినీ పరిచయం చేస్తాను అంది భవానీ. పక్క సందులోనే వాళ్ళ ఇల్లు. వాకిట్లోనే ఎదురయ్యాడు పిల్లల తండ్రి భాస్కర్రావు. మమ్మల్ని చూడగానే మొహం ఇంత చేసుకుని పలకరించాడు. భనావి గారా, రండమ్మా రండి. గాబున్నారా? మా బానవ గంసీతం ఎందాక వచ్చింది అన్నాడు. బాగానే ఉందండి అంది భవానీ. మెల్లిమెల్లిగా ఆ భాష అర్థం అవసాగింది నాకు. జాకని జాకని అని పిలిచాడు. లోపల నుంచి భార్య వచ్చింది. రండి అని ఆహ్వానించింది. ఆవిడ చాలా మితభాషి. ఇద్దరి బదులు ఆయనే మాట్లాడుతున్నాడు. వీరు భనావి గారి ఫ్రెండు. మా ఇంకిటి రావటం చాలా సంతోషం. ఇదో మామూలు వాళ్ళం. దీసా దాసా సంసారం అని చెప్పుకొచ్చాడు. వెళ్ళిపోతాం అన్నా వినకుండా వేడిగా మిరపకాయ బజ్జీలు తెస్తాను. మా వీధి చిరవ
డంబివాడు బాగా చేస్తాడు అని వెళ్ళాడు. అప్పుడు నోరు విప్పింది జానకి. ఏమండి, అయోమయంగా ఉందా? కొత్త వాళ్ళకి అంతే మరి. అందరూ అంతే. పెళ్ళిలో జాకని అని నా పేరు చెప్తే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాం. మిగిలిన వాళ్ళు లతంబ్రాలు, నావగళ్ళి అంటూ ఉంటే హడావిడికి మాట తడబడుతున్నారనుకున్నాం. తర్వాత తెలిసింది నిజస్వరూపం అంది జానకి. పోనీ ఏ డాక్టర్కైనా చూపించకపోయారా? ఆ వైభోగము అయింది. పాపం ఒక సైక్రియాటిస్టు వెంకట్రామ్ గారని ఆయన వైద్యం చేశారు. మరి ఫలితం కనిపించలేదా? అడిగింది భవానీ. కనిపించకేం, దివ్యంగా కనిపించింది. చెప్తుండగానే ఫోన్ మోగింది. కాలర్ ఐడీలో నెంబర్ చూసి, అరుగో సమయానికి దేవుడల్లే ఆయనే ఫోన్ చేశారు, మీరే చూడండి అంటూ స్పీకర్ స్విచ్ నొక్కింది. లహో అని వినిపించింది ఒక కంఠం. డాక్టర్ వెంటకరాముని అన్నాడాయన. నేనేనండి, జానకిని అందీవిడ. ఏమ్మా, లచా రోజుల ఋతవాత మీతో మాట్లాడుతున్నాను. ఏమిటి శివేషాలు? మీ శ్రీరావు లిప్పలు బావున్నారా అని పలకరించి దడదడ మాట్లాడేస్తుంటే వాళ్ళ ఆవిడ వచ్చినట్లుంది. ఎవరు, జానకి గారా? ఏం మహాతల్లి, ఇంకా మమ్మల్ని వదలవా? లక్షణంగా ప్రాక్టీస్ చేసుకుంటూ 2 చేతులా సంపాదించుకునేవారు. మీ కేసు తీసుకుని ఇదిగో ఇలా తయారయ్యాడు. నీకంటే మేం దొరికాం తేరగా, మరి మాకెవరూ దొరకడం లేదే. ఈ ఊళ్ళో అందరినీ బతిమాలి భంగపడి ఢిల్లీ, బాంబే కూడా వెళ్ళొచ్చాను. ఫలితం శూన్యం. ఇదంతా మీ పుణ్యమే అంటూ ఏమిటేమిటో మాట్లాడుతోంది. సాదరా, తప్పు సాదరా అని అవతల డాక్టర్ గారు భార్యని వారించి ఫోన్ పెట్టేశాడు. జాలిగా జానకి గారి వంక చూశాం. ఆవిడ తిట్టిందంటే తిట్టదు మరి. మా కారణంగా పాపం ఆవిడ బతుకు అస్తవ్యస్తం అయిపోయింది అంది దీనంగా. ఏమిటో ఈ విచిత్రం. పిల్లలు ముద్దుగా మాట్లాడితే బాగుంటుంది కానీ పెద్దవాళ్ళు అస్తవ్యస్తాన పడితే ఇబ్బందే అంది భవానీ. రండి హాల్లో కూర్చుందాం అంది. మాకు జడిసి మా ఇంటికెవరు ఓ పట్టాన రారు. ఏం చెప్పమంటారు నా బాధ అంది దీనంగా. అంతలోనే ఒకతను వచ్చాడు. 40 దరిదాపుల్లో ఉంటుంది అతని వయసు. నలిగిన బట్టలు, రేగిపోయిన తల, అయోమయంగా ఉన్నాడు చూడ్డానికి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశాడు. జానకి మొహం ఎర్రబడింది. నువ్వొకడివి నా ప్రాణానికి చాతక పక్షిలా దాపురించావు అంది విసుగ్గా. మీరిలా విసుక్కుంటే నేనేమైపోతాను మేడం, నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అన్నాడు దీనంగా. నా వర్తమానానికి గతిలేదు, నీ భవిష్యత్తు బాగుచేస్తాను నేను అంది ఉక్రోషంగా. అలా అనకండి మీరు, అన్ని విధాలా అన్యాయం అయిపోయాను. మీరు ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఏమిటండి ఇది, ఎవరితను అని అడిగింది భవానీ. జానకి నోరు విప్పేలోగానే అతనే కళ్ళు తుడుచుకొని నేను చెప్తాను మేడం అంటూ మొదలుపెట్టాడు. అతని పేరు పవన్ కుమార్ అట. ఆ పేరుకి తగినట్లు బలవంతుడు, శక్తివంతుడు, బుద్ధిమంతుడు అవుతాడని ఆశపడ్డారట తల్లిదండ్రులు. అవేమీ కాదు గాని గాలివాటంగా తయారైందిట అతని బతుకు. చదువు సరిగ్గా వంటబట్టలేదు. ఎలాగో డిగ్రీ పూర్తి చేసి ఒక స్కూల్లో టీచర్గా చేరాడుట. అది కాస్త గాలివానకి కూలిపోయిందిట. ఆ తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీలో చేరాడట. అది మూతబడిపోయింది. ఆ తర్వాత ఒక పత్రికలో చేరి దగా బతుకులు, బడుగు జీవులు అని కాలం రాశాడుట. ఆ పత్రిక మూతబడిపోయిందిట. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్లో చేరాడట. ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి గల వ్యత్యాసం అని ఒక ప్రోగ్రాం చేయాలని నడుం కట్టుకొని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ప్రశ్నలు అడగబోయేసరికి వాళ్ళు కాళ్ళు విరగ్గొట్టిపోయారట.
ఫ్రాక్చర్ అయి 4 నెలలు మంచంలో ఉన్నాడట. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడట. అతని గత వైభవం చూసి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదట. తిరగ్గా ఒకళ్ళెవరో ఉద్యోగం ఇస్తానన్నారట. వాళ్ళు శేష టీవీ అని ఛానల్ ప్రారంభిస్తున్నారట. నువ్వేదైనా వైవిధ్యభరితమైన సంఘటన వెతికి షూట్ చేసి తీసుకొస్తే అది మాకు నచ్చితే ఉద్యోగం ఇస్తాం అన్నారట. దేశం మీద పడి గాలిస్తుంటే ఈ కుటుంబం దొరికింది. వీళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ క్యాసెట్ వాళ్ళకి చూపిస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందని ఆశ. ససేమిరా అంటోంది జానకి. అయిన అల్లరి చాలు, ఇంకా దేశం అందరికీ తెలియాలా అంటుందావిడ. ఏ పుట్టలో ఏ పాముందో మీ గురించి తెలుసుకుని ఎవరైనా మీకు సాయం చేయవచ్చు. లేదా ఇది చూసి ఇలాంటి వారు ఎవరన్నా ఇంకెక్కడైనా ఉంటే వారి ఆచూకీ మీకు తెలియజేస్తే దానివల్ల మీకు కొంత ఊరట కలగవచ్చు. ఇవన్నీ అలా ఉంచి మీ దయ వల్ల నా జీవితానికి ఒక దారి చూపిస్తే ఆ పుణ్యఫలాన మీకు కూడా మంచి జరగవచ్చు అంటాడు పవన్ కుమార్. కష్టపడి కింద మీద పడి పెళ్ళాం మెడలోని పుస్తే పూస తాకట్టు పెట్టి క్యాసెట్ తీశాడు పవన్ కుమార్. మా భవానే స్క్రిప్ట్ రాసిచ్చింది. మాకు ఆ క్యాసెట్ వేసి చూపించాడు పవన్ కుమార్. అతని ఉపోద్ఘాతం అనంతరం భాస్కర్ రావు గారిల్లు. భాస్కర్ రావు గారి తండ్రి ఎర్ర రంగు పట్టుబట్టలు కట్టుకుని విభూతి రేఖలు దిద్దుకొని సంధ్యావందనం చేస్తున్నారు. కేచమ్య ఆసవాయ స్వాహ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.